హాయ్ ఫ్రెండ్స్, కార్ ప్రైజెస్ ఎపిసోడ్ 4కి అందరికీ స్వాగతం. నా పేరు రాజు, మీరు చూస్తున్నారు రాజు టెక్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం మహీంద్రా థార్ రాక్స్ ఈ కార్ యొక్క ప్రైజెస్ గురించి అయితే తెలుసుకుందాం. అలాగే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు నిస్సాన్ మ్యాగ్నెట్ గురించి అడిగారు. నిస్సాన్ మ్యాగ్నెట్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో చూడండి. అలాగే నెక్స్ట్ మీరు ఏ కార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మహీంద్రా థార్ రాక్స్ ఈ కార్లో మనకి బేసిక్గా 6 వేరియంట్స్ ఉంటాయి. అవి MX1, MX3, AX3 లగ్జరీ, MX5, AX5 లగ్జరీ, AX7 లగ్జరీ. ఈ కార్ మనకి పెట్రోల్ అండ్ డీజిల్ రెండిట్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఈ కారు చూడడానికి 6 వేరియంట్స్లోనే ఉన్న పెట్రోల్, డీజిల్, మాన్యువల్, ఆటోమేటిక్, 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ ఇలా మొత్తం ఇందులో 18 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వీటి యొక్క ప్రైజెస్ అర్థం కావాలంటే మనకి ఈ కార్లో ఇంజిన్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూడాలి. సో ఫస్ట్ మనం ఇంజిన్ డీటెయిల్స్ చూసిన తర్వాత ప్రైస్ డీటెయిల్స్ చూద్దాం. ఇక ఈ కార్ యొక్క పెట్రోల్ ఇంజిన్ గురించి మాట్లాడినట్లయితే పెట్రోల్ ఇంజిన్కి వీళ్ళు స్టాలియాన్ అని చెప్పి కార్ మీద బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. పెట్రోల్ వేరియంట్లో TGDI ఇంజిన్ అయితే వాడడం జరిగింది, అంటే టర్బో పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్. ఇది 2 లీటర్ కెపాసిటీ ఇంజిన్. ఇది మాన్యువల్లో 119 కిలోవాట్ మ్యాక్సిమం పవర్ని, 330 న్యూటన్ మీటర్ ఆఫ్ మ్యాక్సిమం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే పెట్రోల్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వేరియంట్లో అయితే 130 కిలోవాట్ మ్యాక్సిమం పవర్ని, 330 న్యూటన్ మీటర్ ఆఫ్ మ్యాక్సిమం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ వేరియంట్లో మనకి 2 లీటర్ కెపాసిటీ ఇంజిన్ అయితే వాడడం జరిగింది. పెట్రోల్ వేరియంట్ మనకి ఓన్లీ రియల్ వీల్ డ్రైవ్ అంటే 2 వీల్ డ్రైవ్ ఆప్షన్తో మాత్రమే వస్తుంది. అదే మీకు 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా డీజిల్ వేరియంట్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డీజిల్ వేరియంట్ మీద మనకి హాక్ అనే బ్యాజింగ్ అయితే కనిపిస్తుంది. డీజిల్ వేరియంట్లో 2.2 లీటర్ కెపాసిటీ ఇంజిన్ అయితే వాడడం జరిగింది. డీజిల్ వేరియంట్లో మనకి రియల్ వీల్ డ్రైవ్ అలాగే 4 వీల్ డ్రైవ్ అంటే 2 వీల్ డ్రైవ్ ఆప్షను, 4 వీల్ డ్రైవ్ ఆప్షను రెండు కూడా మనకి డీజిల్ వేరియంట్లో అయితే దొరుకుతాయి. ఈ డీజిల్ ఇంజిన్ యొక్క పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాన్యువల్ వేరియంట్లో 2 వీల్ డ్రైవ్లోను 4 వీల్ డ్రైవ్ ఆప్షన్లోను రెండిట్లోనూ కూడా 119 కిలోవాట్ మ్యాక్సిమం పవర్ని, 330 న్యూటన్ మీటర్ ఆఫ్ మ్యాక్సిమం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ కానీ ఆటోమేటిక్ వేరియంట్లో మాత్రం 2 వీల్ డ్రైవ్కి 4 వీల్ డ్రైవ్కి పవర్ అండ్ టార్క్లో డిఫరెన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక డీజిల్ 2 వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ విషయానికి వస్తే 111.9 కిలోవాట్ మ్యాక్సిమం పవర్ని, 330 న్యూటన్ మీటర్ ఆఫ్ మ్యాక్సిమం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే డీజిల్ ఆటోమేటిక్ 4 వీల్ డ్రైవ్ ఆప్షన్లో అయితే 128.6 కిలోవాట్ మ్యాక్సిమం పవర్ని, 370 న్యూటన్ మీటర్ ఆఫ్ మ్యాక్సిమం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కార్ యొక్క ఇంజిన్ డీటెయిల్స్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి వీటిని గమనించండి. ఓకే, నెక్స్ట్ ఇక ఈ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కారు చూడడానికి మనకి 6 వేరియంట్స్లోనే ఉన్న పెట్రోల్, డీజిల్, మాన్యువల్, ఆటోమేటిక్, 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ ఎక్సెట్రా ఇలా మొత్తం ఇందులో టోటల్ 18 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైజెస్ మనం గమనించినట్లయితే పెట్రోల్ వేరియంట్లో 5 వేరియంట్స్ ఉన్నాయి. పెట్రోల్ మనకి ఓన్లీ 2 వీల్ డ్రైవ్ ఆప్షన్తో మాత్రమే వస్తుంది. పెట్రోల్లో మనం చూసినట్లయితే లీస్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ MX1 పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2 వీల్ డ్రైవ్ ఆప్షను 17,01,000 నుండి హైయెస్ట్ వేరియంట్ టాప్ ఎండ్ మోడల్ AX7 లగ్జరీ పెట్రోల్ ఆటోమేటిక్ 2 వీల్ డ్రైవ్ ఆప్షను 25,65,000 వరకు ఈ కార్ యొక్క పెట్రోల్ అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే డీజిల్లో మనకి 2 వీల్ డ్రైవ్ అలాగే 4 వీల్ డ్రైవ్ రెండు అవైలబుల్గా ఉంటాయి. డీజిల్లో మొత్తం మనకి 2 వీల్ అండ్ 4 వీల్ డ్రైవ్ ఆప్షన్స్తో కలిపి మొత్తం 13 సబ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. అందులో 2 వీల్ డ్రైవ్ ఆప్షన్స్లో మనకి 9 వేరియంట్స్ అయితే ఉన్నాయి. వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే
లీస్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంటు MX1 డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2 వీల్ డ్రైవ్ ఆప్షను 18,25,000 నుండి టాప్ ఎండ్ మోడల్ AX7 లగ్జరీ డీజిల్ ఆటోమేటిక్ 2 వీల్ డ్రైవ్ ఆప్షను 26,48,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ యొక్క ప్రైజెస్ చూసినట్లయితే 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ మనకి MX5 వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇందులో లీస్ట్ వేరియంటు MX5 డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 4 వీల్ డ్రైవ్ ఆప్షను 24,15,000 నుండి హైయెస్ట్ వేరియంట్ టాప్ ఎండ్ మోడల్ AX7 లగ్జరీ డీజిల్ ఆటోమేటిక్ 4 వీల్ డ్రైవ్ ఆప్షను 28,96,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఇవి ఆన్ రోడ్ ప్రైజెస్ కాబట్టి అన్ని చోట్ల సేమ్ ప్రైస్ ఉండకపోవచ్చు, బట్ కొంచెం అటు ఇటుగా దాదాపు ఇదే విధంగా వీటి యొక్క ప్రైజెస్ అయితే ఉంటాయి. ఏదైనా ఆఫర్స్ ఉన్న ప్రైస్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది, లేదా మీ యొక్క రిక్వెస్ట్ని కూడా ప్రైస్ తగ్గించే అవకాశం ఉంటే ఉండొచ్చు, అది ఖచ్చితంగా చెప్పలేము. సో అందుకని మీకు దీని ప్రైస్ ఎంత అనే దానిపై ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైజెస్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ కార్ యొక్క కలర్ ఆప్షన్స్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి వీటిని చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ కార్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడినట్లయితే లెంత్ 4,428 mm, విత్ 1,870 mm, హైట్ 1,923 mm, వీల్ బేస్ 2,850 mm. అలాగే ఈ కార్ యొక్క వీల్స్ అండ్ టైర్ డీటెయిల్స్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏ వేరియంట్లో ఏ సైజ్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనేది క్లియర్గా స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి వీటిని చూడండి. ఇందులో మీకు MX5 వేరియంట్ నుంచి డైమండ్ కట్ అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ మీకు బేస్ వేరియంట్స్ అంటే MX1, MX3, AX3 లగ్జరీ వేరియంట్స్లో స్టీల్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీకు 255/60 R19 వీల్స్ అనేవి ఓన్లీ AX7 లగ్జరీ టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే ఉంటాయి. మిగిలిన అన్ని వేరియంట్స్లోనూ కూడా 255/65 R18 వీల్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంకా మీకు ఏ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనే దాని మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేయడానికి ఈ కార్ యొక్క బ్రోచర్లో ఇచ్చిన డీటెయిల్స్ని మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఇందులో ఏ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది సైడ్ బై సైడ్ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది, ఒకసారి వీటిని చదవండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు టెక్ ఫ్యాక్ట్స్. బై బై నౌ.